హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు మంచిగున్నారా? అనుకోని ప్రయాణం అండి. నేనైతే కరీంనగర్ నుండి బయలుదేరినండి. షిరిడికి వెళ్తున్నా. ఈరోజే అనుకున్నాం పొద్దున మార్నింగు, సాయంత్రం అయితే బయలుదేరినామండి. ఇంకనైతే ట్రైన్ ఎక్కేసిన. మనమైతే నిజామాబాద్ దగ్గర దిగి ఇంకా షిరిడికి వెళ్ళే ట్రైన్ అయితే ఎక్కాలి. సీట్లు అన్నీ ఖాళీ ఉన్నాయండి. చాలా బాగా అనిపించింది, ఎందుకంటే జనాలు లేరు, ప్రశాంతంగా పోవచ్చు అనిపించింది. ఇంకా చూడండి, సీట్లు అన్నీ ఖాళీ ఉన్నాయి. నిజామాబాద్ రాక ఇంకెక్కుతూనే ఉండరు. కరీంనగర్ నుండే వెళ్తుంది ట్రైన్ అయితే. ఇంకా నేను మా ఆయన అయితే వెళ్తున్నాం. చూడండి, పచ్చటి లొకేషన్. అప్పుడు వర్షాకాలం, మొన్న రీసెంట్గా వెళ్ళినాం మేము. ఫుల్ వర్షం అండి. మేము ట్రైన్ ఎక్కినాం, వర్షం స్టార్ట్ అయింది. చల్లటి వెదరు, ఆ పొలాలు అవన్నీ చూసుకుంటూ వెళ్తే మనసుకి అయితే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. చూడండి, చిన్న చిన్న చినుకులు అయితే నా మీద మొత్తం పడుతున్నాయి. ఫుల్ వర్షం, చాలా బాగా అనిపించింది. మొత్తం లగేజ్ కూడా దర్శింది అన్నట్టు, ఎందుకంటే విండోస్ నుండి వెళ్ళి కూడా చినుకులన్నీ నచ్చినాయి. ఎందుకు వెళ్తున్నాం మీకు చెప్పలేదు కదా అండి. ఆ బాబా అనుగ్రహం ఉంటే మనం ఒక అరక్షణం కూడా పట్టదండి వెళ్ళాలని ఫిక్స్ అవ్వడానికి. ఈరోజు నా ప్రయాణం ఇలానే సాగిందన్నట్టు. అనుకోని ప్రయాణం. అసలు షిరిడికి ఇంత తొందరగా వెళ్తా అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. నిజామాబాద్లో అయితే దిగేసినామండి మేము. ఇంకనైతే ఇక్కడ ఇంకో ట్రైన్ కోసం అయితే వెయిట్ చేయాలి, మనం షిరిడికి వెళ్ళే ట్రైన్ కోసం అయితే. ఇక్కడైతే ప్లాట్ఫారం మీద దిగుతున్నాయి, ఇంకా అటు ఇటు నడుస్తున్న టైంపాస్ కాక. 9:30కి అయితే బండి ఉంటుందండి మాకు షిరిడికి వెళ్ళడానికి. ఇక్కడైతే ఆగినామండి. ఇప్పుడు చూడండి, జనాలు అయితే నైట్ పూట చాలామంది ఉన్నారు. ఇట్లా అంతా కూరగాయలు అమ్ముకునే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, చూసిర్రు కదా. మనం అయితే మొత్తానికి ఎక్కడికి రీచ్ అయినాం అనుకుంటుర్రా? 9:30కి ట్రైన్ ఉందని చెప్పిన కదా అండి. అంతసేపు ఏం చేద్దామని అయితే ఇంకా టీ తాగుదామని మా ఆయనని తీసుకొని అయితే బయటకు వచ్చినామండి. బయట అయితే అలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నామండి. ఇక్కడైతే పెద్ద షాపింగ్ మాల్ ఉంటుంది అన్నట్టు. ప్రతిసారి వచ్చినప్పుడు దాన్ని చూసుకుంటూనే వెళ్తా. చాలామంది అయితే ఇంకా టీ అవన్నీ ఉంటాయి ఇక్కడ. ఇంకా మా ఆయన అయితే ప్రతిసారి నిజామాబాద్కి వచ్చినప్పుడు ఇక్కడ టీ తాగుతాడు. టీ తాగేటప్పుడు అయితే ఎవరో ఒకరు పెద్దవాళ్ళు కనబడతారు. నేనైతే కురికురే కొనుక్కొని తిందామని ఇంకా కొనుక్కున్నాను. ఇంకా తిందామని బ్యాగ్లో పెట్టుకున్నా. ఇక్కడ ఒక అమ్మ కనబడ్డది. బిడ్డ అని చెప్పి అడిగింది. అడగగానే నాకు చాలా బాధ అనిపించింది. ఇంకా నేను కొనుక్కున్నది అమ్మకి ఇచ్చేసిన. టీ అయితే ఇంకా స్టేషన్కి వచ్చేసినామండి. ఇక్కడ చూడండి, ప్లాట్ఫారం మీద ఉన్నా కదా. ఇంకనైతే ట్రైన్ టైం కాలేదు, ఇంకోసేపు వెయిట్ చేయాలి. ఇక్కడైతే స్టేషన్లో అన్నీ అమ్ముతారు. మనకు డబ్బులు ఉంటే సరిపోతుంది, ఏమైనా కొనగలుగుతాం. ఇంకా ట్రైన్ కోసం అయితే చూస్తున్నాం. మొత్తానికైతే ట్రైన్ వస్తుందండి. ఇప్పుడైతే 9:30 అయింది. ఇంకా షిరిడికి వెళ్ళిపోవడమే మనం అయితే. ఇంకైతే ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా సాయిబాబాను చూసే రోజు వచ్చింది అని చెప్పానే. ఇంకైతే ట్రైన్ వచ్చేస్తుంది చూడండి. చాలామంది ఇంకా ఎక్కే వాళ్ళు అయితే సిద్ధమైపోతారు ట్రైన్ కోసం అయితే. మనం అనుకోకుండా వెళ్తే ఎంత హ్యాపీగా ఉంటుందో. విజయవాడకి కానీ షిరిడికి కానీ నాకు ఒక్కొక్కసారి అనుకోకుండా ప్రయాణం సాగుతుంది అన్నట్టు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి, ఎందుకంటే దేవుడు అనుగ్రహం లేనిది ఏం చేయమన్నట్టు. ఆ ట్రైన్ సౌండ్ వస్తా అంటే చెవులు మూసుకున్న ఫ్రెండ్స్. ఇంట్లో చాలామందే ఉంటారు. కాకపోతే మనమైతే ఇంకా సీటు ఎత్తుక్కొని కూర్చోవాలి. మాకైతే రిజర్వేషన్ చేసుకుంటాం మేము ఎక్కువ, కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్. ఇంకనైతే ఆగుతలేదు, ఆగని చెప్పి టైంపాస్గా అట్లా అంటున్నా. ఇంకా మా ఆయన అయితే నవ్వుతున్నా మాటలు చూసుకుంటా. ఇంకనైతే మనం వెళ్ళే టైం వచ్చేసింది కదా. దాదాపు 10:10 వచ్చిందండి. పావుగంట లేట్ ఉండే బండి అయితే. ఇంకనైతే ఎక్కేసిందండి. చెలో షిరిడి అన్నట్టు. ఇంకనైతే చాలామంది భక్తులు వచ్చారు మనతోనే. వీళ్ళంతా షిరిడికి వెళ్ళే వాళ్ళే, మధ్యలో దిగే వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు ఫుల్ వర్షం అని చెప్పినా కదా, ఫుల్ చలి కూడా. ఆల్మోస్ట్ అయితే ఇంకా ట్రైన్లో పడుకున్న ఫ్రెండ్స్. ఇది నా ప్రయాణం. ఇంకా మా ఆయన అయితే వీడియో షూట్ చేసినట్టున్నాడు. నేను పడుకున్నా హాయిగా, ఫుల్ చలి. ఇంకనైతే తెల్లారిపోయిందండి. చూడండి, ఆ నైట్ అంతా వర్షమే అన్నట్టు. ఇంకనైతే చూడండి ఫ్రెండ్స్, పొలాలు పత్తి చేనులు ఎంత బాగున్నాయో. పల్లెటూరు పోయినంత ఫీల్ వచ్చింది నాకు, ఎందుకంటే మహారాష్ట్ర సైడ్ మొత్తం షిరిడికి వెళ్ళి వ్యవసాయం ఎక్కువ పండిస్తారు అన్నట్టు. మక్క, పత్తి పొలాలు ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి కాబట్టి చాలా మన పల్లెటూరు లాగానే అనిపిస్తుంది. ఇంకనైతే మేము వెళ్తున్నామండి. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. తెల్లారిపోయింది కదా, ఇవన్నీ చూసుకుంటూ వెళ్తా అంటే మనసుకైతే చాలా ప్రశాంతంగా ఉన్నది. ఆల్మోస్ట్ అయితే మనం స్టేషన్కి వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి, మీ స్టేషన్లో బోర్డు కూడా చూపిస్తాం మీకు. మనం దిగాల్సిన స్టేషన్ అయితే ఇదేనండి. ఆల్మోస్ట్ దిగిపోయినాం. స్టేషన్ పేరు చెప్పలేదు కదా, నాగర్సోల్ అన్నట్టు. ఇక్కడ దిగి అయితే మనము ఇంకా వెహికల్ తీసుకొని వెళ్ళాలి. ఇంకనైతే నేను ట్రైన్లోకి వెళ్ళి దిగిన. పొద్దున మార్నింగ్ అయిపోయింది కదా. ఇంకనైతే చాలా బాగా అనిపించింది. భక్తులు కూడా చాలామంది షిరిడికి వచ్చిర్రు. ఇక్కడికి వెళ్ళి మనం ఇంకా చాలామంది మనల్ని అడుగుతారు అన్నట్టు. వచ్చి మనిషికి 100, 150 అలా తీసుకుంటారు.
ఇక్కడ ఏంటంటే మనం ట్రైన్ దిగుడుతోనే ట్యాక్సీ వాళ్ళు వచ్చి అయితే మనల్ని అడుగుతారు అన్నట్టు షిరిడి అని చెప్తారు. ఇక్కడైతే నీళ్ళు వస్తానే అని చెక్ చేస్తుండు మా ఆయన. ఇంకా స్టేషన్ బయటకి అయితే వెళ్తున్నామండి. చాలామంది ఉన్నారు కదా, ఒక 4, 5, ఒక 10 మంది కలిసి అయితే మనం వెహికల్ తీసుకొని వెళ్ళొచ్చు. ఇదేనండి స్టేషన్. ఇంకనైతే బయటకు వస్తున్నా. చాలా ఉంటాయి అన్నట్టు, షేర్ ఆటోలు కానీ ఇంకా మనకు టాటా మ్యాజిక్లు కానీ ఇవన్నీ అయితే ఉంటాయి. వెళ్ళడానికైతే ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే మనం బేరం ఆడాలి, లేకపోతే వాళ్ళు అన్నంత పెడితే అయితే మోసపోతామండి. కొంచెం మోసం చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. మనం ఎప్పుడైనా బేరం ఆడితే కొంచెం తగ్గిస్తారు అన్నట్టు. ఇంకనైతే మనం టాటా మ్యాజిక్లో ఎక్కినాం. ఫుల్ వర్షం అని చెప్పిన కదా, అంతా బురదే ఉంది చూడండి రోడ్లన్నీ అయితే. ఒక మనిషికి ఎంతో చెప్పలేదు కదా, 200 అంటారు వాళ్ళు. కనీసం మనం 100 రూపాయలకు అడగాలి. మినిమం 1 అవర్ జర్నీ పడుతుందండి మనకు స్టేషన్ నుండి. మనం షిరిడి వెళ్ళడానికి గంట టైం పడుతుంది. ఇంకా 100 రూపీసే మాట్లాడుకోవాలి, ఎక్కువ మాట్లాడుకోవద్దు. ఇటు సైడ్ ట్యాక్సీలు చూడండి ఎంత బురదగా ఉన్నాయో. అంటే రోడ్లు అలా ఉంటాయి కాబట్టి కొంచెం ఇట్లా ఉంటుంది పరిస్థితి రోడ్లు. ఇంకనైతే సాగుతుంది నా ప్రయాణం. చాలా బాగా అనిపిస్తుంది. అప్పటికి కొంచెం అయితే వర్షం తగ్గిపోయిందండి. షిరిడికి ఎందుకు వెళ్ళలో మీకు అందరికీ చెప్పలేదు కదా అండి. అనుకోకుండా ఆ బాబా అయితే నన్ను రప్పించుకున్నాడు అన్నట్టు. ఇంత తొందరగా వెళ్తా అని నేను అనుకోలేదని చెప్పిన కదా ఇంతకుముందు కూడా. ఎందుకు వెళ్ళిందంటే ఇంకా అక్కడ మామూలుగా దేవుడి దర్శనం చేసుకోవాలనిపించింది నా మనసుకి అయితే. ఇంకా అలా వెళ్ళిపోయినా. ఒక నైటే ఆలోచించింది అన్నట్టు. నేను వెళ్దాం అనుకున్నది అయితే త్రయంబకేశ్వర్ వెళ్దాం అనుకున్నా. బట్ ఇంకా షిరిడీకి వెళ్తున్నాం కదా, ఇక్కడ దర్శనం చేసుకొని షిరిడి నుండి వెళ్ళైతే 4 గంటల జర్నీ ఉంటుందండి. అక్కడ త్రిమూర్తులు అన్నట్టు 3 తలలతోనైతే ఇంకా శివుడు ఉంటాడు అన్నట్టు, బ్రహ్మ విష్ణు మూర్తి. చాలా బాగుంటుంది. షిరిడికి వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ అక్కడికి వెళ్ళండి. ఆ దేవుని దర్శించుకుంటే చాలా మంచిది. నాకైతే ఈ రీసెంట్గానే తెలిసింది. నేను దీంతో 2వ, 3వ వెళ్ళడం షిరిడికి, 3వసారి. కానీ నేను ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు త్రయంబకేశ్వరి. ఈసారే వెళ్తున్నానండి. 12 జ్యోతిలింగాలు ఉంటాయి కదండి. ఈ త్రయంబకేశ్వరి దగ్గర కూడా 8వ జ్యోతిలింగం అని చెప్పచ్చు. ఇంకనైతే మేము వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఆ దేవుడు రప్పించుకున్నాడని అనుకుంటా. జ్యోతిలింగాలలో 3 చూసిండండి. రెండో శివలింగం కానీ మనకు జ్యోతిలింగం కానీ ఉంటుంది కదా అండి, అది మనం శ్రీశైలంలో చూసినాం రెండోది. ఇంకా కాశీలో మాత్రం మనం కాశీకి కూడా వెళ్ళాం కదా అండి, 7వ జ్యోతిలింగాన్ని కూడా చూసిన నేను. శివలింగం అంటారు, జ్యోతిలింగం కూడా అంటారండి. ఇంకా ఈ 3 అయితే చూడగలిగిన నేను ఆ దేవుడి ఆశీస్సుల వల్ల. ఇంకేం చూస్తున్నో తెలియదండి. ఇప్పటికైతే 3 జ్యోతిలింగాలను దర్శించుకున్నా. ఒకటి కాశీ, ఒకటి శ్రీశైలం, ఒకటి త్రయంబకేశ్వర్. చాలా బాగా అనిపించిందండి. ఆ దేవుని దర్శించుకోవడం నిజంగా నా జన్మ ధన్యమైంది అనుకోవాలి. ఎందుకంటే మనం అనుకుంటే ఏది జరగదండి. ఆ దేవుడు అనుగ్రహం ఉంటేనే మనకు సంకల్పం ఉండి మనం ముందడుగు వేయగలుగుతాం. ఏదైనా మనం చేద్దాము అనుకుంటే సంవత్సరాలు పడుతుంది. ఆ దేవుడే చేపించుకోవాలనుకుంటే 1 రోజు చాలండి. ఇటైతే అంతా మహారాష్ట్ర సైడ్ అన్నట్టు రోడ్లు అయితే ఇలా ఉంటాయి. అంత బోర్డుల మీద చూసుకొని పోవచ్చు. 3 రకాలు ఉంటుంది, హిందీ, ఇంగ్లీషు, తెలుగు. మనకు ఏ భాషలో అది వస్తే ఆ భాషలో మనం చదువుకోవచ్చు అర్థం కాని వాళ్ళకు. ఇక్కడైతే పెద్ద సాయిబాబా ఉంది చూసిర్రా, ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతాయి అన్నట్టు సాయిబాబా విగ్రహాలు. చాలా బాగా వేస్తారు షిరిడిలో. సాయిబాబాని చాలా అంటే చాలా కొలుస్తారు అన్నట్టు. ఆల్మోస్ట్ అయితే మనం షిరిడి దగ్గరికి వచ్చినామండి. ఇవి చిన్న చిన్న ఊర్లు అన్నట్టు. చూడండి ఇక్కడ అయితే మహారాష్ట్ర వాళ్ళు తెలుగు రాదన్నట్టు. ఇదే షిరిడి అండి. ఆల్మోస్ట్ వచ్చేసినాం. షిరిడికి వెళ్ళాల్సిన తోవ అన్నట్టు. ఇక్కడ ఇవి కనిపించేదే సాయిబాబా టెంపుల్ అన్నట్టు, చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడైతే మనం దేవస్థానం రూములు ఉంటాయి కదా, అక్కడికైతే ముందుకు వెళ్తున్నా నేను. ఆ దేవస్థానం రూముల పేర్లు కూడా చెప్తా, ఒక్క నిమిషం ఫ్రెండ్స్. మనకు దేవస్థానం పేరు అయితే సాయి భక్త నివాసం అండి. ఇక్కడ 1, 2లో కూడా ఉంటాయి. మనకు లాకర్స్ ఉంటాయి, వాళ్ళే చేపలు ఇస్తారు మనకు. మనమైతే లాకర్లో సామాన్ అంతా పెట్టేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి అయితే మనం దేవుడి దర్శనానికి వెళ్ళొచ్చండి. ఇది బస్ స్టాండ్ అండి. చూడండి చాలా పెద్దగా ఉంటుంది షిరిడిలో. ఇక్కడికి వచ్చి అయితే మనం ఏ టైంకి ఏ బస్సులు వెళ్తాయి అనేది తెలుసుకోవచ్చు. అక్కడైతే రిక్షా వాళ్ళు కూడా ఉంటాయి, చూపిస్తా మీకు. మనం లాకర్స్ తీసుకుంటే మాత్రం ఫ్రీ అండి. ఆధార్ కార్డు ఇస్తే సరిపోతుంది. ఒకవేళ రూమే కావాలనుకుంటే మాత్రం 200 రూమ్కు పే చేయాలి, 250 పే చేయాలండి. ఇక్కడైతే మనం ఆధార్ కార్డు తీసుకెళ్తే ఒక ఫామ్ అయితే ఫిలప్ చేసుకోవాలి. అప్పుడు మనకు రూమ్ అనేది ఇస్తారండి. మేమైతే ఇప్పుడు ఈరోజు రూమ్ తీసుకున్నాం అన్నట్టు. ఎందుకంటే ఇంకా వేరే మేము త్రయంబకేశ్వర్ వెళ్దామని చెప్పి అయితే తీసుకున్నాం. ఇక్కడ 5 రూపీస్కే మనకు పూరి ఉన్న కర్రీ ఇస్తారండి. ఫుడ్కి అయితే ఎట్లాంటి లోటు లేదు. చాలా ఎనీ టైం ఫుడ్ పెడుతూనే ఉంటారు. ఇక్కడ దేవస్థానం రూమ్ల దగ్గర పెడతారు. ఇంకా అక్కడ టెంపుల్లో కూడా ప్రతి చోట్ల 2, 3 చోట్ల పెడతారండి. మేము తీసుకున్న రూమ్ అయితే ఇదేనండి. మేము 3 సార్లు వెళ్ళాం కానీ
ఇంకా మామూలుగా మేము లాకర్స్ తీసుకున్నాం, కానీ ఈసారి మాత్రం రూమ్ తీసుకున్నామండి. రూమ్ అయితే బాగానే ఉంది. లోపలికి వచ్చే అంటున్నా చూడండి, కొంచెం రెస్ట్ తీసుకోవాలి, నైట్ పూట జర్నీ అయింది కాబట్టి నిద్ర లేదు. ఇంకనైతే రూములు బాగున్నాయండి. మనం లైట్లు ఫ్యాన్ వేసుకోవాలంటే మాత్రం మన లాకర్నే ఒక లాకర్ లాగా దాన్ని పెట్టినామనుకో వచ్చేస్తుందండి. ఇది ఒక టెక్నాలజీ అనుకోవచ్చు. కొత్తగా చూసిన నేనైతే ఇక్కడ. మనమైతే తెచ్చుకున్న పూరి ఇవన్నీ అయితే తినాలండి, చాలా ఆకలి ఉంది. ఇంకా అక్కడ మనం తీసుకున్న పూరిది కొంచెం లావు ఉంటాయి కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఉలువలు తెలుసు కదండి, ఉలువల కర్రీ చేస్తారు. మనమైతే ఇంటికాడికి వెళ్ళి తెచ్చుకున్న చపాతీలు కొన్ని ఉన్నాయి, పూరి తీసుకున్నాం. ఇంకనైతే తినేసి మనం ఫ్రెష్ అప్ అవ్వాలి. ఇంకా అప్పటికైతే చాలా టైం అయిపోయిందండి రూమ్ తీసుకొని రూమ్కి వచ్చేసే వరకు. ఇంకా తిన్నాక మెల్లగా ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. చాలా బాగా అనిపిస్తుంది. మన ఫ్యామిలీతో నచ్చిరనుకో, పిల్లలు ఇంకా మన కుటుంబం కొంచెం పెద్దవాళ్ళు అందరు వచ్చిరనుకో చాలా ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. కానీ మేము అనుకోకుండా మా ఆయన నేను ఇద్దరమే వెళ్ళినాం అన్నట్టు. ఇంకనైతే అట్లా జాలీ జాలీగా గడిపినాం. చాలా బాగుంది చూడండి. ఇది మాత్రం ఒక రోజు మాత్రమే పనిచేస్తుంది అన్నట్టు ఈ పూరి, తర్వాత పని చేయదు. ఇంకనైతే ఫ్రెష్ అప్ అయిపోయిందండి. చూడండి అక్కడైతే మన రూమ్లో సాయిబాబా ఫోటో ఉంది కదా, ఫ్యాన్ అయితే తిరుగుతుంది. మనం బయటికి వెళ్ళేటప్పుడు మనం లైట్లు బంద్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఆ లాక్ తీసినామనుకో అదే బంద్ అయిపోతుంది అన్నట్టు అట్లా ఉంటుంది. 3-4 అయితే పడుకోవచ్చు అండి బెడ్ పైన. కాకపోతే మేము ఇద్దరమే కాబట్టి పడుకోలేదు, కాకపోతే రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా దేవుడి దర్శనానికి అయితే బయలుదేరినాం. ఇంకనైతే బయటకు వచ్చేసిన. ఇది లిఫ్ట్ అండి, ఇంకనైతే కిందికి వెళ్ళిపోవడమే, మనం మెట్లు దిగాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు టెంపుల్ బయలుదేరుతున్నా. ఇప్పుడైతే మనం లిఫ్ట్లో వచ్చేసినామండి. కిందికి వచ్చినాక చూడండి ఇక్కడైతే బాబా ఉంటాడు, దండం పెట్టుకొని అయితే ఇంకా మనం టెంపుల్ బయలుదేరాలి. చూడండి నాకు చాలా ఇష్టం అన్నట్టు సాయిబాబా అంటే. చిన్నప్పటి ఉండేళ్ళు కూడా ఆ బాబాకి ఎందుకో నేను అలా అడిక్ట్ అయిపోయాను అన్నట్టు. ఇవన్నీ ఛార్జింగ్ పెట్టుకోవడానికండి రూములా. చాలా బాగుంది. బయటకు వచ్చేసిన. ఇక్కడైతే డే అంతా అయితే వెదర్కు సూపర్ వస్తాయండి. ఫొటోస్ కానీ ఇంకా వీడియోస్ తీసుకుంటే చాలా బాగుంటాయి. మాకైతే టైం లేదు, పద అని చెప్పి అయితే ఇంకా మేము టెంపుల్కి వెళ్తున్నాం. ఇదంతా అయితే ఒక వీడియో స్కిప్ తీసిందండి. చూడండి ఇక్కడైతే మనం స్నానం చేసి బయట కూడా అన్ని బట్టలు ఆరేసుకోవచ్చు. ఇక్కడ పాలు ఇంకా టీ కాఫీ కూడా ఇస్తారండి. 2 రూపాయలు ఛాయ్కి, 3 రూపాయలు కాఫీకి, 5 రూపాయలు పాలకు అలా ఉంటుంది రేటు. తక్కువ రేట్లు అన్నట్టు. దేనికైతే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే బాబాకు మనం దండం పెట్టుకొని ఇంకా బొట్టు పెట్టుకొని అయితే బయలుదేరచ్చు. ఇక్కడ దేవస్థానం బస్సులు వస్తాయండి. ఇక్కడైతే లైవ్లో ప్రతి ఒక్కటి ఆ టెంపుల్లో జరిగేది లైవ్లో చూపిస్తారు అన్నట్టు. ఈ లైవ్లో ఇక్కడైతే చూసుకుంటూ కూడా ఉండొచ్చు. మన దర్శనం అయిపోయినాక ఆ టెంపుల్లో జరిగేది లైవ్ ప్రకారంగా ఇక్కడ చూపిస్తారు భక్తులకైతే. చాలామంది కొంచెం మంది పెద్ద మనుషులు ఉంటే ఓపిక ఉండదు కదా, వాళ్ళు ఇక్కడ కూడా చూసి ఇంకా దండం పెట్టుకోవచ్చండి. ఎక్కడైనా దేవుడే, మనకు మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా మొక్కితే సరిపోతుంది. ఇక్కడైతే దేవస్థానం బస్సులు బోర్డు అండి, ఏ టైంకి ఏమి వస్తాయని ప్రతి ఒక్కటి అయితే ఉంటుంది. ఫ్రీగానే, మనకు టికెట్ ఏమి ఉండదు. ఇక్కడికి వెళ్ళి దేవస్థానం ఉండాలి తీసుకెళ్ళి టెంపుల్ దగ్గర దింపుతారు అన్నట్టు. చూడండి బస్సులు అయితే వచ్చినాయి కదా. మనం బస్సుకి వెళ్ళేటప్పుడు కూడా ఒక లైన్లో ఉండాలి. ఆ లైన్ ప్రకారమే బస్సు ఎక్కిస్తారండి. చాలామంది చాలా సేఫ్టీగా ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే హడావుడి అనేది ఏమి ఉండదు. ఇప్పుడు బస్సు వస్తుంది కదా, మనకు ఒక లైన్లో నిలబెడతారు. ఇంకనైతే ఆల్మోస్ట్ నేను బస్సు ఎక్కేసిన. చూడండి ఇప్పుడైతే రోడ్ నుండి వెళ్ళి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాలి మనం. ఇంకా రిక్షాలు కూడా చాలా బాగుంటాయండి. రిక్షా ఎక్కాలని కోరిక, అది కూడా నెరవేరింది. ఇంకా గుర్రం బండ్ల మీద కూడా పోతారా అండి, గుర్రంతో తీసుకెళ్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా నేను అది కూడా ఎక్కిన, కానీ చాలా అంటే చాలా అదొక తెలియని ఫీలింగ్ అనుకోవాలి మనకు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేనిది చేస్తే మనసుకు మస్తు హ్యాపీ అనిపిస్తుంది. చూసిరా ఇక్కడైతే పెద్ద టెంపుల్ ఉంటుంది, సాయిబాబా విగ్రహం, ముక్కలకు నీళ్ళు పోస్తూ ఉంటాడు. ఇదైతే పార్క్ అండి. దీని ముందే ఐ లవ్ యూ సాయి అని ఉంటుంది మనకైతే టెంపుల్ ముందు. ఇక్కడైతే చాలా మంది భక్తులు ఈ విగ్రహం పడేటట్టు ఫొటోస్ దిగుతారండి. నేను కూడా దిగిన అక్కడ ప్రతిసారి వెళ్ళినప్పుడు. ఇక్కడైతే మనం టెంపుల్కి వెళ్తున్నాం కదా, ఇక్కడైతే పువ్వులు అమ్ముతారు అన్నట్టు. 10 రూపాయలు 20 రూపాయలు అలా ఇస్తారు బాబా కాళ్ళ కాడ పెట్టి దండం పెట్టుకోవాలని. కానీ ఇక్కడ బయట అమ్ముతారు, కానీ మనం లోపలికి వెళ్ళాక ఇంకా అక్కడికి లోపల తీసుకెళ్లరండి. ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు, ఏటీఎంలు అయితే ఉన్నాయి, మనకు డబ్బులు లేకపోయినా కూడా ఏటీఎంలో తీసుకోవచ్చు. ఇక్కడ లాకర్లు ఉంటాయి కదా, చెప్పులు పెట్టచ్చు. ఇప్పుడైతే నేను బస్సు ఎక్కిన మళ్ళీ. ఇంక ఇప్పుడైతే వెళ్ళాలండి మనం. ఇక్కడ లాకర్లో చెప్పులు పెట్టుకున్నాం. ఇదేనండి కనబడేదే టెంపుల్. ఇప్పుడైతే దర్శనం అయిపోయిందండి. మొబైల్ అయితే లోపల తీసుకెళ్ళారు, ఏంటంటే లాకర్లో పెట్టాలి. ఇంకా దర్శనం అయిపోయింది. ఇప్పుడైతే మనకు అన్నదానం సత్రం ఉంటుంది కదా, అక్కడికైతే బస్సు ఎక్కి వెళ్తున్నామండి. అక్కడ అన్నం తినాలని 2-3 చోట్లలో పెడతారు, కాకపోతే అక్కడికి కూడా బస్సులు వెళ్తాయి, మనం వెళ్ళొచ్చండి ఈజీగా కూడా, నడవాల్సిన ఇబ్బంది కూడా ఉండదు. ఇప్పుడైతే నేను అక్కడికే బయలుదేరిన. ఇంకొంచెం ముందుకు పోతే దేవస్థానం,
అన్నసత్రం వస్తుంది అన్నట్టు చాలా బాగుంటుంది. ఇదేనండి కనబడేది. ఇక్కడైతే బస్సులు మనకేందంటే గొడవలు పెట్టుకోకుండా లైన్లో చూడండి భక్తులు ఎంతమంది ఉన్నారో, బస్సుకు వెళ్ళాల్సిన వాళ్ళు దిగాల్సిన వాళ్ళని ఒక సైడ్కి దించుతారు అన్నట్టు. మనం వెళ్ళి ఇంకా తినేసి అన్నదానం దగ్గర మళ్ళీ రావచ్చు. మేమైతే ఇంకా తినడానికి బయలుదేరినాం. చూడండి ఎంత బాగుంది. అక్కడైతే చిన్న చిన్న వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఆడ వాటర్ చూస్తుంటే చాలా బాగా అనిపించింది. చూడండి భక్తులందరూ వచ్చైతే ఆగిపోయారు వర్షానికి. అన్నదానం అనేది 2 రకాలుగా ఉంటుందండి. కిందనేమో ఫ్రీ దర్శనం అన్నట్టు ఫ్రీగా రూములనే ఇస్తారు మనకు టికెట్. పైనేమో 20 రూపాయలు తీసుకొని ఇంకా మనకు అన్నదానం ఫ్రీ అన్నదానం ఏమో కింద ఉంటుంది ఫ్రెండ్స్. పైనేమో ఇంకా 20 రూపాయలు టికెట్ కడితే అన్నదానం ఉంటుంది అన్నట్టు. మనకు ఏది ఆప్షన్ ఉంటే అది తీసుకోవచ్చండి. ఇంకనైతే మేము లోపలికి వెళ్తున్నాం. మేము ఫ్రీ అన్నదానానికి వెళ్తున్నాం అన్నట్టు. కింద ఉంటుంది. చాలామంది ఇక్కడికి వెళ్తారు. కొంచెం తొందరగా వెళ్ళాలనుకునే వాళ్ళైతే పైన ఉంటుంది, వెళ్ళొచ్చు. ఇక్కడైతే అమ్మవారు ఉంటుంది. ఒక సెల్ఫీ తీసుకున్నా, చాలా బాగా అనిపించింది అమ్మవారిని చూడగానే. ఇక్కడైతే మనం ఇంకా వాటర్ ఉంటాయి తాగొచ్చు ఈ లైన్లో. ఇలా అయితే వెళ్ళచ్చు. చాలా ఉంటుంది. నేను ఫస్ట్ చూసింది ఏంటంటే సాయిబాబా గుళ్ళోనే అన్నదానం ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్క టెంపుల్లో అన్నదానం అనేది జరుగుతుందండి. చాలామంది చాలా చోట్ల పెడతారు. నాకు ఊహ తెలిసిన ఉండేది సాయిబాబా గురు పౌర్ణమికి కానీ అట్లా చాలామంది అన్నదానం చేసేది. ఇప్పుడు కానీ ప్రతి టెంపుల్లో అన్నదానం అనేది చాలా గర్వంగా అనిపిస్తుంది. ఇవేనండి మనం కూర్చొని తినాల్సిన టేబుల్స్. చాలా బాగుంటాయి. వాళ్ళే తెచ్చి ఇంకా మనకు వడ్డిస్తారు అన్నట్టు. ఎక్కడ చూసినా బాబా ఫోటోలే కనబడతాయి ఈ మనకు అన్నదాన సత్రంలో. చూసిరా భక్తులు అయితే చాలామంది వచ్చారు. ఎంతమంది తినని అసలు అన్నం సరిపోదు అనేదే ఉండదు. అటు వంటలు చేస్తూనే ఉంటారు, పెడుతూనే ఉంటారు. ఎంతమందికైనా ఆ అన్నదానం అనేది జరుగుతూనే ఉంటుంది. రోజుకు దాదాపు లక్షల పైనే వస్తారు భక్తులు అయితే. ఈ భక్తుల్ని చూశాక చాలా బాగా అనిపించింది. నిజంగా బాబా అనుగ్రహం ఉండి ఇంతమంది ఆ బాబా సన్నిధిలో అన్నం తినడం అనేది చాలా గొప్ప విశేషం అనే చెప్పచ్చు. ఎందుకంటే ఆ దేవుడికి భేదాలు ఉండయి అన్నట్టు. కులము మతం ఎట్లాంటిది ఉండకుండా మనల్ని అందరినీ సమానం చూసేది ఆ దేవుళ్ళు అందరూ ఒకటే అని చెప్తా నేను. ఇక్కడ చూసిరా మహారాష్ట్ర వాళ్ళు, ఈ తాత వాళ్ళు చాలా బాగా అనిపించింది. వాళ్ళ క్యాపులు, వాళ్ళు ఉండే విధానం చూస్తే చాలా బాగా అనిపిస్తుంది నాకు. పెద్ద మనుషులు ఆ మహారాష్ట్ర సైడు ఇలానే ఉంటారు అన్నట్టు పెద్ద మనుషులు. ఇంకనైతే వీళ్ళు దేవస్థానం దగ్గర మనం సేవ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి. వీళ్ళంతా సేవ చేసేవాళ్ళు. ఆ దేవుని సన్నిధిలో సేవ చేసుకోవడం అంటే నిజంగా మనకు అదృష్టం ఉండాలి. కాకపోతే మనం బుక్ చేసుకోవాలి ముందే, చేయాలనే ఉద్దేశం ఉంటే. మనం అనుకోకుండా వెళ్ళాం కాబట్టి ఇంకా కుదరదండి. కర్రీస్ అయితే బాగుంటాయి. ఎక్కువ ఉల్వల కర్రీ, శనగల కర్రీ చేస్తారు అన్నట్టు అటు సైడు. అదే ఎక్కువ. చపాతీలు, రైసు ఏది తినే వాళ్ళకి అది. కాకపోతే కొంచెమే రైస్ పెట్టారు. మనకు కడుపు నిండా పెడతారు, అడిగిన కొద్ది పెడతారా అండి. అన్నానికైతే మనం మొహం ఆట పడకూడదు. స్వీట్ పెడతారు, తర్వాత కర్రీసు, ఇంకా చపాతి, ప్రతి ఒక్క ఐటమ్ అయితే పెడతారు. ఇంకా తినే భక్తులు తినేటోళ్ళు తింటూనే ఉంటారు, వెళ్ళిపోయేటోళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు, తీసేవాళ్ళు తీస్తూనే ఉంటారు. క్లీనింగే ఉంటుంది. వచ్చే భక్తులు వస్తూనే ఉంటారు, తినేవాళ్ళు. ఇక్కడ ఇది లేదు వెయిట్ చేయాలన్నట్టు అయితే ఉండదండి. చాలా సౌకర్యం ఉంది ఈ టెంపుల్లో. నేను ఇది 3వసారి వెళ్ళడం, 3వసారి కూడా అన్నదానం చేశానండి. చాలా బాగా అనిపించింది. ఆ దేవుడి సన్నిధిలో అన్నం తినడం అనేది నాకు చాలా బాగా ఇష్టం. ఇదేనండి 3 కర్రీస్, రైసు, చపాతీ వేసేవాళ్ళు చపాతీ వేస్తారు. ఎంత చెప్పినా తక్కువనే అన్నట్టు. నాకు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇదేనండి చపాతీలు. నాకు తెలిసి అయితే చపాతీలు కూడా చాలా బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి. నేనైతే కడుపు నిండా తిన్నా ఫ్రెండ్స్. ఎక్కడికి పోయినా కూడా టెంపుల్లో అన్నదానం అది ఎలా ఉన్నా సరే అండి, కడుపు నిండా తినాలి, గించపచ్చకూడదు దేవుడిది. ఎందుకంటే అన్ని వేల మందికి పెడతారు కాబట్టి మనకు అనుకూలంగా ఉండదు. ఎలా ఉన్నా కూడా అడ్జస్ట్ అయ్యి కడుపు నిండా తినాలి. అన్నదాత సుఖీభవ అనాలి. ఎందుకంటే కోటి విద్యలు కూటి కోసమే అన్నట్టు కాబట్టి అంటున్నా. ఇంకనైతే మాది అయిపోయిందండి అన్నం తినడం. బయటకు వచ్చేసిన. ఇక్కడైతే ఏనుగు చూడండి ఎంత బాగుందో. ఇది ఫుల్ వర్షం. బయటకు వద్దామంటే మస్తు మెరుసుడు వర్షం. ఇంకా అక్కడే కోసేపు లోపల ఆగినాం. ఇక్కడైతే ఛత్రపతి అని ఒక ఉంటుంది, ఒక గుడి లాగానే లోపల. ఛత్రపతి శివాజీ మ్యూజియం అని ఉంటుందండి లోపల. ఆయన వాడిన వస్తువులు అన్నీ ఉంటాయి ఇక్కడైతే. మనం లోపలికి వెళ్ళచ్చు, ప్రతి ఒక్కటి కూడా చూడొచ్చు అండి. టికెట్ ఉంటుంది 10 రూపీస్ ఎంతో. ఇంకనైతే ఇక్కడ ఉంటారండి జనాలు అందరూ. బయట అయితే ఫొటోస్ దిగుతారు. నేను కూడా దిగిన కొన్ని ఫొటోస్ అయితే. నా కోతిమాలు ఎట్లుంటాయి మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ అందరికైతే. ఇంకనైతే ఆయన మామూలు ఇట్లా డప్పు పట్టుకొని ఇల్లు నిలబడితే అయితే చేయి పట్టుకొని ఉంటే నవ్వుతుండు మా ఆయన అయితే. ఇదంతా షాపింగ్ ఏరియా అండి. చూడండి లోపల అయితే చూసినాం. ఫుల్ వాటర్ వెళ్ళిపోతున్నాయి.
ఇంకా కింద అయితే మొత్తం తడుస్తుంది. ఇంకనైతే నేను కొంచెం చీర పైకి పట్టుకొని మెల్లమెల్లగా వస్తున్నా. ఇక్కడైతే ఐటమ్స్ బాగుంటాయండి, రేట్లు కూడా పర్వాలేదు తక్కువనే ఉంటాయి. సాయిబాబా విగ్రహాలు కానీ దండలు కానీ ఏమైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చండి. ఏది కొన్నామన్నా కూడా మా ఆయనకు ఎప్పుడు చెప్పే డైలాగే సొంత ఇల్లు ఉంటే బాగుండు అని. ఆ దేవుడు అనుగ్రహం ఉన్నాక ఎన్ని రోజులకైనా అవుతుందండి, ఆయన సంకల్పం ఉంటే చాలు. ఇంకనైతే ఇవన్నీ చూసినాం. ఇక వర్షం బాగా పడుతుందని వచ్చినాం. ఒక చిన్న బుద్ధుడిని అయితే కొన్నాం. బుద్ధుడు ఎట్లున్నాడు చూసిరా ఫ్రెండ్స్, చిన్న చిన్న ఊపుతుండు తల అయితే. చాలా బాగా అనిపించింది. అది మా ఇంట్లో అవుతుంది. ఇంకా మా ఆయన దాన్ని చూసినాక వదిలిపెట్టలేదు. చాలా బుద్ధిగా ఉన్నాడు కదా ఫ్రెండ్స్. ఇవన్నీ విగ్రహాలే. నాకైతే దేవుళ్ళు అంటే బాగా ఇష్టం కాబట్టి ఏది చూసినా నచ్చుతుంది. కానీ ఇంకా అన్నీ కొనలేం కదా మనం. మనకు సొంత ఇల్లు ఉంటే మంచి ఒక దేవుడు రూమ్ కట్టుకొని అందులో అన్నీ పెట్టుకోగలుగుతాం. కానీ అప్పటికి కూడా తప్పదు, నచ్చితే ఏదో ఒకటి పట్టుకొస్తా అన్నట్టు నేను. ఇదంతా అయితే షాపింగ్ ఏరియా. మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు ఈ షాపింగ్ ఏరియా అయితే ప్రతి ఒక్కరు చూడండి, ఏదో ఒకటి తెచ్చుకోండి దేవుని జ్ఞాపకంగా. మనం ఎప్పటికీ ఇంత పెద్ద టెంపుల్లోకి వెళ్ళాం కాబట్టి ఏదో ఒక చిన్నది తెచ్చుకున్నాం అనుకో, షిరిడికి వెళ్తే తెచ్చుకున్నాం అన్నట్టు చెప్పుతాం. ఇక్కడైతే ప్రసాదాలు ఉంటాయి. ఇంకా బాబాకు మనం వేయడానికి దండ కానీ ఇంకా శాల్వా కానీ ఇవన్నీ కప్పుతాం కదా అండి, ఇవైతే ఉంటాయి. దండకు 500 300 అలా ఉంటుంది. ఇంకా సాయిబాబాకు చాలామంది ఏంటంటే శాలువా కప్పుతారు. ఇంకా అవి కూడా మనము తీసుకెళ్ళచ్చు లోపల దర్శనానికి వెళ్ళేటప్పుడు. మనం మొక్కుంటే తీసుకెళ్ళచ్చు. ఇక్కడైతే శారీస్ కూడా ఉన్నాయి, బాగుంటాయి. మేము బయలుదేరిన 3 రోజులు బీభత్సమైన వర్షాలండి. మాకు ఇంత వర్షం ఉంటుందని తెలియదు. మనం ఎప్పుడైనా లాంగ్ టూర్ చేసినప్పుడు ఏం చేయాలంటే కొంచెం మనీ అనేది ఎక్కువ తీసుకెళ్ళాలి, డబ్బులు. ఎందుకంటే మన దగ్గర దొరకని అక్కడ దొరుకుతాయి అన్నట్టు కొన్ని ఐటమ్స్ తక్కువ రేట్లలో వస్తాయి కాబట్టి మనం తెచ్చిపెట్టుకుంటే బెటరు. ఇక్కడైతే దండలు కానీ ఇంకా మీకు కావాల్సింది ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ జీడిపప్పు, కిస్మిస్లు, ఇవైతే బాదం పప్పు కొంచెం తక్కువ రేట్లో దొరుకుతాయి. అవి కూడా మంచిగా చెక్ చేసి మంచిగా లేదా అని మనం చూసి కొనుక్కోవాలి. షిరిడి సైడ్ బాగా దొరుకుతాయండి. ఇవేనండి చూసిరా మీరు, కాజు జీడిపప్పు. నేనైతే 2-3 ప్యాకెట్లు తెచ్చిన. ఇంకా అందరి మంచిదండి. ఇక్కడ ఇంకా మనం జ్యూస్ తాగాలనుకుంటే షర్బత్ ఇవన్నీ అయితే మామూలుగా ఉంటాయి రోడ్డు పైన. కాకపోతే జామకాయలు అయితే బాగున్నాయండి. వీటిని చూస్తా అంటే భలే అనిపించింది. ఎన్నని తింటాం, 2-3 తింటాం, తర్వాత సపరేట్గా ఉంటాం. కానీ అటు సైడ్ బాగా తోటలు ఉంటాయి, జామ తోటలు. మొత్తం మంది తెచ్చి అయితే ఇంకా తక్కువ రేటుకే అమ్ముతారు. ఇక్కడైతే ఎక్కువ నేను చెప్పిన కదా ఇంత ముందే, జీడిపప్పు కిస్మిస్లు ఇవి తక్కువ రేట్లు ఉంటాయి. మనం మనీ ఎక్కువ తీసుకెళ్ళి తెచ్చుకోవడం వల్ల కొంచెం మనకు డబ్బులు సేఫ్ అవుతాయి. ఇక్కడైతే చాలా రేట్లు ఉంటాయి అన్నట్టు. ఇదంతా షాపింగ్ ఏరియా. ఇప్పుడు లిందెలకి వెళ్ళి అయితే మనం షాపింగ్ చేయాలనుకుంటే బట్టలు కూడా శారీస్ అన్నీ దొరుకుతాయండి. ఇంకా మామూలుగా వర్షం పడుతుంది కాబట్టి ఇంకా మేమైతే షాపింగ్ చేద్దామని పక్క గల్లీకి వచ్చే వరకు ఇక్కడైతే సాయిబాబాది ఇది ఒక మ్యూజియం అండి. సాయిబాబాకు సంబంధించిన మొత్తం ప్రింట్గా ఉంటాయి అన్నట్టు. ఇవి పెయింటింగ్ వర్క్ చేస్తారు, చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళైతే చూద్దాం. ఫోన్ అలో లేదని అన్నారు, చూపించద్దు అన్నారు. కాకపోతే బయటనే చూపిస్తున్నా నేను, లోపల అయితే చూపించలేదు. సాయిబాబాది ప్రింట్ అయితే చాలా బాగా చేస్తారండి. ఇక్కడ ఫొటోస్ తెచ్చుకుంటే మాత్రం హైలైట్ ఉంటాయి. నేనైతే మొత్తం తిరిగి చూపించారు, వాళ్ళైతే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మస్తు అనిపించిందండి. పెద్ద పెద్ద హీరోలు వచ్చినా కూడా ఇక్కడైతే కొన్ని ఫొటోస్ తీసుకెళ్తారట. మనం ఇంట్లో పూజకు సంబంధించినవి కూడా తీసుకోవచ్చండి. అగరవస్తులు కానీ ఇంకా జీడిచిప్పి కానీ ఇవన్నీ అయితే దొరుకుతాయి మనకు, చాలా బాగుంటాయి. ఇక్కడైతే ప్రతి ఒక్క విగ్రహానికి ఒక్కొక్క పేరు ఉంది అన్నట్టు. చూడండి సాయిబాబా ఫొటోస్ అయితే చాలా పెద్ద పెద్ద ఫొటోస్ కట్టిరు, కానీ అవన్నీ చూపించలేకపోయినా అండి. అవన్నీ అయితే లోపల ఫొటోస్ చూపించద్దు అన్నారండి. ఆడికెళ్ళి అయితే బయటకు వచ్చిన. ఇంకా ఎక్కడైనా మా ఆయన షాపింగ్ అంటే సంబరంగా ఫీల్ అవుతాడు. ఇవన్నీ చూసినవి పట్టుక రావాలని ఉంటుంది, కానీ మన కాదు కదా ఫ్రెండ్స్, వాళ్ళు కొడతారని సపరేకున్నా. ఈ వీడియో మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని అయితే తీస్తున్నానండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అభిమానులు కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. ఇదేనండి ఫొటోస్ చూపించిన కదా మీకు. షాపింగ్ అయితే టెంపుల్ చుట్టూ షాపింగ్లే ఉంటాయండి. మనం పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ రోడ్డు మీద కూడా పెట్టి అమ్ముతారు. కొంచెం బేరం చేసి తీసుకుంటే చాలా తక్కువకి వస్తాయి అన్నట్టు. అందుకే మీ అందరూ చెప్తున్నా, షిరిడికి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఇదంతా చూసి రండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వెళ్తాం కాబట్టి చెప్తున్నా. నేనైతే ప్రసాదాలు తీసుకున్నా. ఇక్కడైతే దండలు తీసుకుందామని వచ్చిన. చాలా తక్కువకే ఇస్తారు, 100కు 3 అలా. కాకపోతే బేరం చేయాలి. నాకైతే చాలా బాగా జరిగింది దర్శనం. చాలా అంటే చాలా మనసుకు ప్రశాంతంగా ఉంది. ఆ బాబా అనుగ్రహంతో నేను అనుకున్న కోరికలు నెరవేరాలని అయితే మనస్ఫూర్తిగా మొక్కుంటా. కొన్ని దండలు అయితే తీసుకున్నా కొంతమందికి ఇద్దామని.
ప్రతి ఒక్కరైతే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీరు చూసే విధానాన్ని బట్టే నాకు కొంచెం రీచ్ అవుతుందండి, గ్రోత్ ఉంటుంది. అందుకే ఇంత కష్టపడి వీడియో చేస్తున్నా. నా అభిమానులు, నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు సపోర్ట్ మీ. ఇంకా ఉంటా ఫ్రెండ్స్. ఇది పూసలు అన్నట్టు, మనకు చాలా మంచి పూసలు అన్నట్టు ఇవి కలర్ షేడ్ అవ్వయి. ఇక్కడైతే మనం కంగనాల షాప్ అన్నట్టు ఏదంటే అది కొనుక్కోవచ్చు, కాకపోతే డబ్బులే కావాలి. ఏడివైనా మా ఆయన అయితే ఏం కొనియాడు ఫ్రెండ్స్, పిసినారోడు. ఏం చేద్దాం మరి, ఇంకనైతే తప్పది ఫ్రెండ్స్. మనం ఎంబడి పోయినప్పుడు గొడవ పెట్టుకోవద్దు టెంపుల్లో కాబట్టి చెప్తున్నా. కాకపోతే పర్లేదు, అంత మూర్ఖుడైతే కాదు, బెటరే. ఇంకనైతే ఈ షాపింగ్ కొడతలేదు ఫ్రెండ్స్, మా ఆయన తీసింది సావ కొడతాడు. ఇంకనైతే ఉంటున్నా మరి. మీ అందరికైతే థ్యాంక్ యూ సో మచ్ అండి, వీడియో చూస్తారని ఆదరిస్తున్నా. తిరిగి తిరిగి అయితే అలసిపోయిన ఫ్రెండ్స్, ఏం కొందామన్నా కూడా ఏం కొనలేని పరిస్థితి. కాళ్ళు అయితే లాగుతున్నాయి. ఎందుకంటే సాయిబాబా చుట్టూ, టెంపుల్ చుట్టూ షాపింగే ఉంటుంది. మళ్ళీ ఏడ మొదలు పెడతామో ఆడికి వస్తామండి తిరిగి తిరిగి. నా పరిస్థితి అయితే అదే అయింది. ఇట్లాంటి కాన్న అయితే మీరు విగ్రహాలు కొనుక్కోండి. బయట బుట్టలు పెట్టి అమ్ముతారు, వాళ్ళైతే మనం బేరం ఆడినంత ఇస్తారు. షాపులో అయితే కొంచెం తక్కువనే ఇస్తారు. ఇక్కడైతే సెల్ఫీ పాయింట్ సాయిబాబాది. ఇంకా ఇక్కడ ఫోటోలు దిగుతారండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఫోటోలు దిగిన. ఇకనైతే మొత్తాన్ని బయటకు వచ్చేసిన ఫ్రెండ్స్. ఓపిక అంతా నశించిపోయింది. ఏం మాట్లాడుతానో ఏందో నాకే అర్థమవుతలేదు ఫ్రెండ్స్, అంత గాయ గాయ అవుతుంది. ఇంకనైతే ఇంటికి వచ్చేసిన. మొత్తానికైతే షిరిడి దర్శనం అయిపోయింది. ఇక్కడికైతే వచ్చేసి ఇంకా పూజ చేసుకున్న. షిరిడి కాడ తెచ్చిన లడ్డూలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అదైతే ప్రసాదం అందరి వంచాలి. మా ఇంట్లో పూజ అయితే ఇలా అయిందండి. ప్రతిసారి ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా నేనైతే ఇంటికి వచ్చినాక ఆ ప్రసాదాలని దేవుడి దగ్గర పెట్టి ఇంకనైతే మనం పూజ చేసి ఇంటి దగ్గర వాళ్ళందరికైతే ప్రసాదం పంచుతా అండి. నాకు అలా చేయడం అలవాటు అయిపోయింది. ఇంకనైతే ప్రసాదం చూపించలే కదా మీ అందరికీ. ఈ ఫోటో అయితే త్రయంబకేశ్వర్ అని చెప్పిన కదా అండి, త్రిమూర్తులు, అక్కడ 3 తలలు ఉంటాయని. అదేనండి ఆ ఫోటో అయితే తెచ్చిన అక్కడికి వెళ్ళి. ఇదేనండి ప్రసాదం అయితే షిరిడి లడ్డు. ఇంకా మన ఇంటి దగ్గర వాళ్ళందరికీ ఇవ్వాలి. మీ సబ్స్క్రైబర్ అందరు కూడా ఆశీర్వదించండి. ఇంకనైతే లడ్డు చూసి ధరించండి. మీకు దగ్గరికి తెచ్చి ఇయ్యలేను కాబట్టి ఈడికెళ్ళి దండం పెట్టి స్వీకరించండి ఫ్రెండ్స్. ఇంకనైతే దండలు కూడా కొన్ని తెచ్చిన. అందరికైతే ఇయ్యలేను, కొంతమంది మన దగ్గర ఉన్న వాళ్ళకైతే ఇయ్యగలుగుతా. ఎందుకంటే మనకు దూరం ఉన్న వాళ్ళకు పాసిబుల్ కాదు కదా ఫ్రెండ్స్. ఇది అండి నా షిరిడి ప్రయాణం, ఇలా జరిగింది. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది ఫ్రెండ్స్, కాకపోతే ఓపిక లేదు. ఇంకనైతే అందరికీ బాయ్ అండి, ఉంటా ఫ్రెండ్స్. వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. టాటా బాయ్.